एक्सप्लेन डॉक्टर एक्सप्लेन పర్లేదు మీరు వెళ్ళండి పర్లేదు ఎవరికి వెళ్ళండి ఎవరికి వెళ్ళండి సార్ క్యాంప్ మీరు అక్కడికి వెళ్ళండి సార్. మీరు సేమ్ ఈ పక్కగా మనం చూడు పరిస్థితులకు సంబంధించి 1.5 మంత్ లోపల ఉన్నాయని మనం టెస్ట్ చేసుకోవచ్చు సార్. అంటే రిపీట్ అవుతున్నాయని తెలియకుండా ఒకసారి హీట్కి వస్తాయి అంటూ ఉంటారు సార్. అంటే రైతుకి నష్టం లేకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ సార్. చేతిలో మనం స్కానర్ లేకుండా చేతితో శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ఇవాళ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధికి సంబంధించి టీకాల కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా డిఎల్డిఏ ఈఓ గారు డాక్టర్ అంబేద్కర్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరస్పల్లి నాగేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కాశీ గారికి, ఎన్వి గారికి, గంగిరెడ్డి గారికి, తాతారెడ్డి గారికి, రామయ్య గారికి, అదేవిధంగా జనసేన నాయకులు ప్రసాద్ రెడ్డి గారికి, బీజేపీ నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనకి భారతీయ సంస్కృతిలో పశుపోషణ అనేది కూడా ఒక ప్రధానమైన భాగం. ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా వ్యవసాయానికి ఏ విధమైన ప్రాధాన్యత ఆ రోజు భారతీయ సంస్కృతిలో ఇచ్చారో అదే విధమైన ప్రాధాన్యత పశుపోషణకు కూడా మనకి భారతీయ సంస్కృతిలో అగ్రభాగం వేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం సంక్రాంతి చేసుకుంటూ ఉంటే కనుమ పండుగ రోజు తప్పనిసరిగా పశువుల్ని పూజించాలి, పశువులను ఆరాధించాలనే ఒక సత్సాంప్రదాయం మనకు భారతీయ సంస్కృతిలో
ఇనుమడింపజేసిన సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలక్రమేణా మరి పశుపోషణ అనేది అంతరించిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో తప్పించి డెల్టా ప్రాంతంలో పూర్తిగా ఈ పరిస్థితి లోపించింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫు నుంచి ప్రత్యేకంగా రైతాంగానికి సహకారం అందించాలి. తద్వారా పశువుల్ని పోషించే దిశకి రైతులను తీసుకురావాలి, పాల ఉత్పత్తి పెంచాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే అన్నిటికన్నా అన్ని ఆహారాల కన్నా ఒక బ్యాలెన్స్డ్ డైట్ పాలు, అంత బ్యాలెన్స్డ్ డైట్ తల్లి పాలతో పాటు ఏ విధంగా అయితే పశువులకు సంబంధించిన పాలు కూడా ఉన్నాయో, అందువల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుదల చేసే దిశగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడే చూపించారు, అల్ట్రాసౌండ్ మెషిన్. గతంలో గర్భం ధరించిందా లేదా పశువు అని చూడడానికి మాన్యువల్గా ఆ రోజు మరి డాక్టర్స్ అందరూ ఆ కార్యక్రమం చేసేవారు. అటువంటిది ఇవాళ అల్ట్రాసౌండ్ ద్వారా గర్భం దాల్చిందా లేదా అనేది చూసే దిశకి ఇవాళ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఈ గాలికుంటు వ్యాధికి సంబంధించి టీకాలు, వ్యాక్సినేషన్, మనం చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నామో వ్యాధి నిరోధక టీకాలు వేయడం అనేది పశువుల్లో కూడా ఉంది. దానికి సంబంధించి మరి ఏదైతే వ్యాధి లక్షణాలను చూసి వారు చేయడంతో పాటు మరి ఈ వ్యాధి గాలికుంటు వ్యాధి వస్తే పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు పని సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోవడం, దానివల్ల రైతుకి తీవ్రమైన ఆర్థికంగా నష్టం